హాయ్ హలో సుబ్బు భారతి అఫీషియల్ మా ఛానల్ మీరు చూడండి. ఈ వీడియో ఎందుకు పెడుతున్నామంటే కొత్తగా మేమైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది. కాకపోతే సీరియస్ గా ఏదో సరదాగా రీల్స్ కూడా పెట్టేవాడిని, కానీ సీరియస్ గా వీడియోస్ చేద్దామని అనుకున్నాం. కంటెంట్ కోసం ఎదుగుతున్నాను నేను అప్పుడే ఒక 1 week నుంచి. ఏం చేద్దాం, కంటెంట్ ఎలా చేస్తే బాగుంటుంది, డిఫరెంట్గా ఉండాలి, ఏం చేసి డిఫరెంట్గా ఉండాలి, ఇంట్రెస్ట్ పెట్టాలి మన వీడియోస్ మీద. ఫస్ట్ కామెడీ అనుకున్నాం, కానీ కామెడీ మాకు చేయడం రాదు. ఏదో టైమింగ్ అలా కుదిరినప్పుడు చేసుకుంటాం, కానీ వీడియో పరంగా కామెడీ చేయడం రాదు. కాబట్టి ఏం చేద్దాం కంటెంట్ అనేటప్పటికి ఒక ఆలోచన వచ్చింది మాకు. ఆలోచన ఏంటంటే మా లైఫ్లో జరిగింది ఏంటి, మా లైఫ్లో జరిగింది అంటే 2 years బ్యాక్ నా దగ్గర 10 మంది పనిచేసేవారు. ఆల్రెడీ తమ్ములేని మీకు అర్థమైపోయి ఉంటుంది. మా దగ్గర 10 మంది పనిచేసేవారు, కానీ ఇప్పుడు మేము 10 మంది దగ్గర పనిచేస్తున్నాం అనమాట. అంటే ఒక వాచ్మెన్గా చేస్తున్నాం మేము. అంటే సొంతంగా ఇల్లు కట్టుకొని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకొని, అలాగే ఏసీ రూమ్లో పడుకొని రిచ్గా బతికి, పర్లేదు రిచ్ అంటే భారీ రిచ్ కాదు, పర్లేదు నార్మల్గా ఒక మిడిల్లో పర్లేదు బాగానే ఉన్నాం అనమాట. అంటే 0 నుంచి మిడిల్కి వచ్చాం, 0 నుంచి. కానీ తర్వాత మేము చేసిన తప్పులు అంటే బిజినెస్లో లాస్ రావడం, కానీ తర్వాత మేము ఇంకా చేద్దాం కష్టపడదామని చెప్పేసి 99 స్టోర్ పెట్టాం సామర్లకోటలో. అది కూడా పెద్ద లాస్ వచ్చింది. అంటే మేము చేయడం రాలేదో లేకపోతే అక్కడ బిజినెస్ పెట్టడం తప్పో తెలియదు, కానీ నేనైతే నేనేం చేసానంటే ఐరన్ కబోర్డ్స్ బీరోలు చేసాను అనమాట అండి. నా వర్క్ అది. నేను ఐరన్ కబోర్డ్స్ బీరోలు చేసేవాడిని, బాగా చేసుకున్నాం. ఊర్లో మాకు మంచి పేరు అయితే ఉండేది. ఇప్పుడైతే ఉందో తెలీదు, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదులేండి, పోయింది, పోగొట్టేసుకున్నాం మేమే. అంటే మీ వీడియో పెట్టడం కారణం ఏంటంటే లైఫ్లో సక్సెస్ అయ్యాక ఎలా ఉండాలి, మనం చేయకూడదు తప్పులేంటి, ఎలా చేస్తే సక్సెస్ అవ్వచ్చు. అంటే ఇంకోటి ఏం చెప్తుందంటే నువ్వు నీ పని అయిపోయాక నువ్వు చెప్తే ఎవడంటాడంటే సక్సెస్ అయిన మాట మీరు ఆలోచించకపోయిన పర్లేదు, కానీ ఫెయిల్యూర్ అయినటువంటి మాట ఆలోచించండి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా అనుభవాలు ఉంటాయి వాళ్ళ దగ్గర, చాలా అనుభవాలు ఉంటాయి. సక్సెస్ అయినోడు ఏంటంటే సక్సెస్లో ఉన్నాడు కాబట్టి ఏం తెలియదు, కానీ ఫెయిల్యూర్లో పడిపోయిన వాళ్ళలో చాలా విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఆడు పడ్డ బాధ ఎదరోటి పడకూడదని చెప్తాడు సలహాలో. కానీ నమ్మండి, నా మాటలు నమ్మితే నమ్మని లేక లేదు, కానీ ఏదైనా వ్యాపారం చేసినప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఎక్కడ చేయాలి అనేది మేము ఎవరన్నా అనుకుంటున్నాం. ఏదైనా మీకు ఉపయోగపడవచ్చు, ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఏదన్నా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కానీ, ఏదైనా మా వీడియోస్ ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను. అంటే ఒక ఎలాగంటే కింద నుంచి పైకి వెళ్ళినోడు బ్రతకొచ్చు, ఎలాగని బ్రతికేస్తాడు, బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కానీ పై స్థాయిలో ఉండి నేలకు పడిపోయినోడు బ్రతకడం అనేది చాలా కష్టం అన్నమాట. ఒకటి ఆలోచించుకోండి, చాలా కష్టం. అసలు ఆ బ్రతుకులో అర్థం ఉండదు. చాలా మంది చనిపోవడం కారణం కూడా అదే. ఫెయిల్యూర్ అయ్యాక అసలు మన మెయింటెనెన్స్ అంతా వేరే ఉండి ఒకసారి తగ్గిపోవాలంటే మెయింటెనెన్స్ తగ్గించలేము, అది చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట బ్రతకడం. కానీ ఇప్పుడు ప్రజెంట్ మేము అదే పరిస్థితుల్లో ఉన్నాం. కానీ అయినా సరే సాధించాలి, ఏదో చెయ్యాలి, ట్రై చేయాలని మా పట్టుదల అనమాట. అంటే చాలా తగ్గించుకున్నాం మేము. అంటే ఒక స్థానంలో ఉండి నా దగ్గర 10 మంది పనిచేసి 10 మంది కుటుంబాలు నా మీద ఆధారపడి లేకపోతే ఒక రేంజ్లో ఉన్నాం మేము. ఒకసారి పడిపోవడానికి కారణాలు ఏంటి, మేము చేసిన తప్పులు ఏంటని చెప్పడానికే ఈ వీడియోస్. ఇది ఒక కంటెంట్ అనమాట, మా కంటెంట్. ఈ డిఫరెంట్ కంటెంట్ చాలా మంది చెప్పినప్పుడు అబ్బా భలే ఉంది, మీరు ఫెయిల్యూర్లో ఉన్నారు కాబట్టి మీ విషయాలని చెప్పండి, యూట్యూబ్లో అందరూ ఎవరికైనా ఉపయోగపడవచ్చు మీ విషయాలు, మీ మాటలు అంటే అప్పుడు మేము అనుకున్నాం. అంటే చెప్పడానికి ఏంటంటే మేము వాచ్మెన్ కింద జాయిన్ అయినప్పుడే మేము సిద్ధంగా అనిపించింది మాకు. చెప్పుకునేవాడిని కాదు, వాచ్మెన్ కింద అంటే నవ్వుకుంటారు అని. కానీ ఇప్పుడు అన్నీ వదిలేసి, కానీ మేము కష్టపడడానికే వాచ్మెన్కి వచ్చాం. ఏదో మేము దొంగతనం చేస్తలేదు, లంచతనం చేస్తలేదు, కష్టపడుతున్నాం. కానీ మాకు మేము ఆలోచించుకున్నాం, పర్లేదు ఎవడేమో అనుకున్నా పర్లేదు. ఈ వీడియో చూసినప్పుడు కొంతమంది మేమంటే కిట్నోళ్ళు నవ్వుకుంటారు, వీడు చీపులు తుడుతున్నాడు, ఎలా బాగా అయింది
అనుకునే వాళ్ళు ఉంటారు, మేమంటే ఇష్టం ఉన్న వాళ్ళు జాలి పడతారు, మేమంటే తెలిసిన వాళ్ళు ఏదంటే ఎలా అయిపోయారు అనుకుంటారు. అనుకున్నా పర్లేదు, కానీ మీ వీడియో అయితే ఏం జరిగింది ఎలా జరిగింది అని వీడియో పెట్టడానికే. ఇప్పుడైనా మేము ఇది ఎంత ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మమ్మల్ని పరిచయం చేసుకుంటున్నాం. మేము ఫస్ట్ యూట్యూబ్ ఛానల్కి మమ్మల్ని చూసే మా సబ్స్క్రైబర్స్ కి మేము పరిచయం చేసుకుంటున్నాం. మేమంటే ఏంటి ఎలా ఉండేవాళ్ళం అనేది. మీకు ఏంటంటే ఇప్పుడైతే పూర్తిగా చెప్తాలేదు నేను మా గురించి. మేము ఒకప్పుడు నా దగ్గర 10 మంది పని చేసేవారు, ఇప్పుడు నేను 10 మంది దగ్గర పని చేస్తున్నాం మేము. అదేంటి లైఫ్ లో ఏం జరిగింది అనేది వీడియోస్ అన్నమాట. ఒకటి మేము వీడియోస్ రూపంగా పెడతాం అనమాట. నేను చెప్పవలసింది ఏంటంటే ఈ వీడియో యూట్యూబ్ ఛానల్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇందులో ఉన్న ఓనర్స్ అందరూ కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని. నేను అప్పుడప్పుడు రీల్స్ అవి చేస్తాను అనమాట. చాలా సరదాగా ఉంటాను నేను. అంటే లోపల ఎంతైనా ఇబ్బందులు ఉండొచ్చు కానీ నేను చాలా సరదాగా ఉంటాను అనమాట. అది అన్ని చూసి మీరు వీడియోస్ చేయండి, మీరు వీడియోస్ చేస్తే చాలా బాగున్నది వీడియోస్, మేము చూస్తాం, మేము కూడా ఎంకరేజ్ చేస్తాం మిమ్మల్ని. ఇంటర్వ్యూ కానీ మాట్లాడుకుందాం మనందరం, మీ గురించి కూడా మేము చెప్తాం మేము అన్నట్టుగా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. కంటెంట్ ఎత్తుకున్నాను, చెప్పాను, అందరు కూడా బాగుంది, ఒక రోజు మాట్లాడుకుందాం, మీ గురించి చెప్తాం, మేము కూడా పడతాం కదా వీడియోలు అన్నట్టు సరదాగా వాళ్ళు సపోర్ట్ చేశారనమాట. అలాగే ఈ స్పీకర్ కూడా పైన మా మేడం ఇచ్చారనమాట. ఇంకోటి అంటే మేము మేడం అని పిలుస్తాం కానీ వాళ్ళు పిల్లనెవరు. మీరు మేడం అని ఎందుకు పిలుస్తున్నారు, అక్క అని పిల్లండి, లేకపోతే వయసులో పెద్ద లేదా ఆంటీ అని పిల్లండి, ఇలాగలాగా చెప్తారనమాట. కానీ మనం మనం ఇచ్చుకోవాలి. కానీ చాలా చాలా మంచి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని అయితే. ఇక్కడ వచ్చేటప్పటికి ఏదైనా సరే చాలా మన డబ్బు సహాయం చేయని అవసరం లేదు, కానీ మాట సహాయం ఉంటే మాత్రం కొంచెం ముందుకు వెళ్ళొచ్చు అనమాట. మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. ఇక్కడికి వచ్చాక అపార్ట్మెంట్ లో వచ్చాక మమ్మల్ని ఎప్పుడు కూడా వాచ్మెన్ లో చూడలేదు, పనుల్లో చూడలేదు, ఎప్పుడు చూడలేదు. మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటానే మాట్లాడారు. వాళ్ళు ఎప్పుడప్పుడు చిన్న చిన్న మాట అన్నా కానీ మా గురించి చెప్పుకోరు. ఎలా చేసుకోండి అలా చేసుకోండి, వేస్ట్ ఖర్చు పెట్టొద్దు, మీరు వాచ్మెన్ ఏంటి, మిమ్మల్ని చూసి మీ గురించి తెలుసుకున్నాం మేము, అసలు ఎలా ఉండేవారు ఎలా అయిపోయారంట చాలా మంది చెప్పారు, మీ గురించి తెలుసుకున్నాం, కానీ ఎప్పటికైనా బాగుంటారు, మీరు బాధపడొద్దు భయపడొద్దు, చాలా సపోర్ట్ చేశారనమాట. వాళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను నేను, వాళ్ళు కూడా చేస్తామంటున్నారు, మీ గురించి వీడియో చేస్తాం మేము కూడా చెప్తాం మీ గురించి, మీకు సపోర్ట్ చేయమని చెప్తాం మేము అని అన్నారు. కానీ ఇంకా చాలా వీడియో చేయాలి. ఈ వీడియో ప్రజెంట్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం అంటే, ఇప్పుడు మేము ఒక వీడియో పెడతాం అనమాట. మేము పొద్దున్న లేచిన దాని నుంచి ఎలాగా పాపం పొద్దున 5 గంటలు లేచి ఇంట్లో పైన పనులకి వెళ్ళి ఇంట్లో నేను ఎలా చేస్తాను, ఇక్కడ వాచ్మెన్ కింద ఎలా ఏ రకంగా మా పనులు ఉంటాయి అనేది ఒక వీడియో తీసుకున్నాం మేము. ఆ వీడియో తీసే ముందు మేము ఇది ఎందుకు చెప్తున్నామంటే, డైరెక్ట్ అదే వీడియో పెట్టేస్తే నవ్వుకుంటారు అనమాట. తెలియదు ఎవరికి, ఏం వీడేంటి ఎలా అయిపోయాడు, బాగానే ఉండేవాడు కదా అని నవ్వుకుంటారు. కానీ అది ఎందుకు పెడుతున్నామంటే, మేము డిఫరెంట్ గా మేము చేస్తున్నాం అలాగా అని. ఒకప్పుడు రేంజ్ లో ఉన్నా కానీ సిగ్గుపడకుండా చేస్తున్నాం. ఇబ్బందులు ఉన్నప్పుడు ఏ పని చెయ్యాలి, ఎలాంటి పని చేసుకోవాలి కష్టాలు ఉన్నప్పుడు అన్నట్టుగా మేము ఒక మెసేజ్ ఇవ్వడానికి అంతే. మమ్మల్ని చూసి నవ్వుకున్న వాళ్ళు నవ్వుకుంటారు, ఏడ్చి వాళ్ళు ఏడుతారు, ఎలా చేసుకున్నా పర్లేదు. మేమైతే ఒక కంటెంట్ తో వస్తున్నాం, మా లైఫ్ స్టైలు, మేము ఎలా ఉండేవాళ్ళం ఎలా అయిపోయాం అనేది వీడియో. మరి నచ్చితే ఇంకా సపోర్ట్ చేయండి. మాకు 2 పాపలు, పెద్ద పాప అనన్య, చిన్న పాప పేరు సహస్ర గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. అలాగే భారతి గురించి కూడా చాలా చెప్పాలి నేను. ఇక్కడికి వచ్చాక చాలా కష్టపడ్డది, ఇప్పుడు పడుతుంది కూడా. అసలు ఎవరన్నా అయితే ఇక్కడ ఇంట్లోకి వచ్చాక ఈ అమ్మాయి చిన్న పాప కడుపులో పడ్డది అనమాట. ఎవరన్నా ప్రెగ్నెంట్ అనగానే పనులు చేయరు. అలాంటిది స్టార్టింగ్ ఇది మొదటి నెల నుంచి 9వ నెల చివరకు ఇంట్లో చేసింది, కడుపుతో పనులు చేసుకుంటూ వచ్చింది. అప్పటి నుంచే మేము దృష్టిలో పడిపోయాం ఓనర్స్ కి. ఏంటి అలా ఈ చిన్నపిల్లలు అలా కడుపుతూ ఉండి అలా చేస్తుంది పాప అన్నట్టుగా, ఈ అమ్మాయి అన్నట్టుగా మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారనమాట. అప్పటి నుంచి తెలుసుకున్నారు మా గురించి ఏంటి అలా అయిపోయారు, అలా ఉండేవారు, పర్లేదు మీకు, ఆయన చాలా కష్టపడుతుంది, మిమ్మల్ని చూసి చాలా మేము నేర్చుకుంటున్నాం. మిమ్మల్ని చూసి అంత అలా ఉన్నా కానీ సిగ్గుపడకుండా వాచ్మెన్ చేస్తున్నారు, ఇంట్లో పనులు చేస్తున్నారు అంటే సపోర్ట్ చేస్తే, అప్పుడు ఫస్ట్ అయితే మేము కూడా సిగ్గుపడ్డాం చెప్పుకోవడానికి, వాచ్మెన్ నవ్వుతారేమో అన్నట్టుగా. కానీ ఇప్పుడు ఏ సిగ్గు లేదు మాకు, ఏ భయం లేదు, ధైర్యం చెప్పుకున్నాం. అలాగే
డెలివరీ అయ్యాక కూడా ఈ పిల్ల పుట్టాక 3 నెలలు ఉంది అంతే వాళ్ళ అమ్మ ఇంటి కాడ. 3 నెలల తర్వాత వచ్చింది. అసలు డెలివరీ అయిన అమ్మాయి మళ్ళీ ఒంగోని కూడా ఒంగోకూడదు, ఆపరేషన్, మళ్ళీ పైగా ఆపరేషన్ అనమాట, నార్మల్ కూడా కాదు. అలాంటిది 3 నెలల నుంచే పనులు మొదలెట్టేసింది. నిజంగా ఆ అమ్మాయి గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్టింగ్ లో ఎలా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చాక, హైదరాబాద్ వచ్చాక చాలా అంటే చాలా కష్టపడ్డది. అది నాకంటే పై వాళ్ళు బాగా చెప్తారు మేడంలు అందరూనే. వాళ్ళ మాటల్లో మీరు ఇందిరి కానీ నేను చాలా చాలా తక్కువ చెప్తున్నాను. నేను చాలా గ్రేట్ అసలు. నేనంటే ఇంకా ఏముంది, మనకి పనులు చేసుకోవాలంతే. కానీ అమ్మాయి ఇంట్లో మామూలుగా ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేయడానికే చాలా ఇబ్బంది పడతారు. చాలా పనులు ఎక్కువైపోతున్నాయి. గిన్నెలు తోముకోవాలి, తుడుచుకోవాలి, శుభ్రాలు చేసుకోవాలి, వంటలు చేసుకోవాలని. ఇవన్నీ కాకుండా ఇంట్లో పిల్లలను చూసుకొని, చిన్న పిల్లలతో ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, ఈ పిల్లల్ని చూసుకొని, అలాగే ఆ పెద్ద పాపని రెడీ చేసి స్కూల్కి వదిలేసి మళ్ళీ పైగా పై పనులు 3 ఇల్లు చేస్తుంది పనులు. మీ సిగ్గుపడతలేదు చేస్తున్నామని గర్వంగా చెప్పుకున్నాం. పిల్లలు ఫీజులు కట్టుకుంటూ చదివించుకుంటారు. అందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. వాచ్మెన్ అన్నాక అందరూ చేసుకుంటారు. దీన్ని చూసి కామెడీ చేసుకోండి, నవ్వుకోండి, ఏమన్నా అనుకోండి అని కష్టపడుతున్నట్టు చెప్తున్నాడు అన్న ధైర్యంగా. అందరూ మనం తప్పు ఏం చేస్తారు, కష్టపడుతుంది తెలుసు కాబట్టి. కానీ అలాగే చాలా అంటే చాలా కష్టపడ్డది. అవన్నీ వీడియో చేస్తాం. ఇప్పుడు మేము దీని తర్వాత ఒక వీడియో పెడతాం. మేము అంటే మార్నింగ్ లేచిన కాడి నుంచి ఎలా చేస్తాం, ఎలా చేస్తాం, ఎన్ని గంటలు లెగుతాం, అది బాగానే వచ్చింది వీడియో. కానీ అదే పెట్టేస్తే మనం తప్పుగా అర్థం చేసుకుంటారు, నవ్వుకుంటారని ఇది చెప్పుకున్నమాట. పరిచయం చేసుకుంటున్నాం. మేము ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నామని. కొంచెం మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది షాపు ఈ రోజు వీడియో చేద్దాం, ఇలా చెప్పమంటే చెప్తా. ఆల్రెడీ షాప్ ఉంది నాకు, నేను వర్క్ చేసేవాను కదా ఐరన్ కబోర్డ్స్ బీరోలో. తీయలేదు, సామాన్లు అన్ని లాగా ఉన్నాయి. ఆర్డర్లు వస్తున్నప్పుడు చేస్తున్నాను అనమాట. ఇది వదిలేకుండా. ఇది ఏంటంటే కన్ఫామ్, ఇది నెలకి కంపల్సరీ ఒక 25 నుంచి 30 దాకా కన్ఫామ్ గా వస్తుంది. ఇది మా ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి కానీ, లేకపోతే చిన్న చిన్న ఏదైనా కట్టుకోవడానికి కానీ. కట్టుకోవడానికి అయితే ఏం లేవండి, ఏం కడతలేదు. మొత్తం ఆపేసాను, కట్టుబడులు కానీ వడ్డీలు కానీ ఏం కడతలేదు. అసలు ఇచ్చేద్దాం అనుకున్నాం, కానీ కొంచెం అమౌంట్ వచ్చేది ఉంది, ఆగింది. వచ్చేది ఉంది, దేవుడి దేవాల వస్తుందని చూస్తున్నాం. కొంచెం వచ్చింది కానీ కొంచెం వచ్చింది సరిపోలేదు. ఎవరిగారు ఇచ్చేద్దామని చూస్తున్నాం, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. నాలో ఉన్న మైనస్ ఏంటంటే ఫోన్ లిఫ్ట్ చేయండి. నేను బాగా అంటే ఫోన్ లిఫ్ట్ చేయడం అంటే ఈ రోజు సమాధానం చెప్తాం, రేపు చేస్తారు, రేపు చెప్పాలి. అదొక కొట్టేస్తారని తిట్టేస్తారని కానీ అదో రకమైన ఫీలింగ్ అంతే. నాకు కావాలని కాదు. ఫోన్లు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాను నేను, క్షమించమని మరొకసారి అడుగుతున్నాను. ధైర్యంగా చెప్తలేదు కానీ ఫోన్లో కొంచెం ఒప్పు పట్టండి. ఎవరైతే నాకు ఇచ్చారో వాళ్ళ అమౌంట్ మొత్తం అందరికి సెటిల్ చేసి, టైం దగ్గర పడ్డది, కొంచెం పడుతుంది. కొంచెం ప్లీజ్ దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, త్వరలోనే క్లియర్ చేస్తాను. మేము బ్రతికేది అది దాని గురించే. మమ్మల్ని ఎవరైతే నమ్మి మాకు నమ్మకంగా, ఇంకోటి అంటే నన్ను ఎంతలా నమ్మారంటే, నా మీద నమ్మకం అంటే సంతకాలు కూడా లేవు. ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వను అంటే కొంతమందికి నన్ను ఏం చేయలేరు. ఆయన్ని దృష్టిలో పెట్టుకున్నాను. అసలు నన్ను మీద ఇంత నమ్మకం పెట్టుకుని ఇచ్చిన వాళ్ళని నేను ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయను. నేను నా కంఠంలో ఊపిరిలో ప్రాణం ఉన్నంతసేపు మేము బ్రతికేది మీ అమౌంట్ మీకు ఇవ్వడానికే, అంతే. ఇంకా వేరే ఉద్దేశం ఏ లేదు. రూపాయి అసలు వడ్డీతో సహా మొత్తం క్లియర్ చేస్తాం. తర్వాతే నా పిల్లలు, నా కుటుంబం. ఫస్ట్ మీరు ఎవరైతే నాకు నమ్మకం ఇచ్చారో వాళ్ళందరికీ ఏమిస్తాను. ఈ వీడియో ఎక్కడ దాకా తెలియదు, ఎవరెవరు చూస్తారో తెలీదు. మేము అయితే డిసైడ్ అయ్యాం, యూట్యూబ్ లో ఛానల్ చెయ్యాలి. ఇది మాత్రం ఏదో ఉపయోగపడద్దని, ఏదో వస్తుందని కంటెంట్ మంచిది తీసుకున్నాం అనిపించింది. రియాలిటీగా అంటే బిగ్ బాస్ చూడండి కానీ రియాలిటీ బిగ్ బాస్ లో అయితే ఎలా ఉంటారో మేము కూడా అలా చేద్దాం. మా వీడియోస్ అన్ని డైరెక్ట్ అంటే ఏమీ యాక్టింగ్ చేయకుండా ఎలా ఉన్నది అలాగా పెడదామని డిసైడ్ అయ్యి అనమాట. ఇది ఒక కంటెంట్ తీసుకున్నాం మేము. సక్సెస్ అవుతుందో నాకు తెలియదు కానీ, ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు కానీ ప్లీజ్ ఎంతో మంది సపోర్ట్ చేస్తారు. మీరు చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు యూట్యూబర్స్. అంత పెద్ద వాళ్ళు అవ్వాలని లేదు కానీ ఏదైనా చేసినా, ఏ ప్రయత్నం చేసినా కొంచెం మా మీద నమ్మకంతో ఎవరైతే మాకు డబ్బులు ఇచ్చారో వాళ్ళకి ఆ బాకీలు తీర్చేయాలండి, అంతే. తర్వాత మేము నిజంగా చెప్తున్నాను, ఇంకా నాకు ఏ సంపాదన వద్దు, ఏ వ్యాపారాలు వద్దు.
శుభ్రంగా వాచ్మెన్ కింద చేసుకుంటాం. పిల్లల్ని కానీ అది కూడా షర్ట్ కూడా రన్ పిల్లల్ని చదివించుకుంటా. నాకైతే వెనకాల ఇబ్బంది లేకపోతే తీసేస్తాను. ఏ బిజినెస్ చేయను బాబోయ్, ఒక్కల బిజినెస్ చేయను బాబోయ్. అసలు ఏ పూట కాబోతుంది చాలు, నాకు పిల్లల్ని చదివించుకుంటే చాలు. చదివించుకుంటే వాళ్ళ చదువులు అలా చదువుతారు. ఇంకోటి ఏంటంటే పెద్ద మైనస్, అంటే ఉన్నట్టు చెప్తున్నాను కదా, ఆ పెద్ద పాపనే జూన్ నెల స్కూల్ ఓపెనింగ్. ఆ స్కూల్లో వేసి దగ్గర నెల కూడా అవుతుందా? అవుతుంది. నెలంటే ఇంకెక్కువ అవుతుంది. నెల అవుతుంది అంటే నెల 6 నెలల తర్వాత వేసాం స్కూల్ మేము. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఏమైనా చేద్దాం అనుకున్నాం. తర్వాత అమౌంట్ ప్రాబ్లం కూడా స్కూల్ ఆలోచించాం. ఈ తర్వాత అనిపించింది పిల్లల్ని కూడా చదివించుకోలేకపోతున్నట్టు, ఇంత ఇబ్బంది ఉందా అనిపించింది. మొన్న వేసాం స్కూల్లో సగం కట్టి. 1 నెల నుంచి వెళ్తుంది స్కూల్కి. పాపం ఆ పిల్లల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టాము మేము మా వల్ల. కానీ రియాలిటీగా చేద్దాం వీడియో, అసలు ఏది అబద్ధం ఆడకుండా ఉన్నట్టు చేద్దామని ఒక డిసైడ్ అయిపోయాం. అంటే ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నవ్వునా పర్లేదు, ఏడ్చినా పర్లేదు, ఏదైనా పర్లేదని కంటెంట్ తీసుకున్నాం మేము. రియాలిటీగా చేద్దాం, అసలు ఎదుటో నవ్వుకున్నా ఏడ్చినా అన్నట్టుగా. మరి ఇంకా చాలా చాలా విషయాలు చెప్పాలి. మా గురించి పరిచయం చేసుకున్నాం. ఇదంతా పరిచయం అంతే. మా వీడియోస్ చూస్తారని పరిచయం చేసుకున్నాము. తమిళని కూడా చూసుంటారు. 10 మంది మా పని చేసి కూడా ఇప్పుడు వాచ్మెన్ చేసుకుంటున్నారని, అదే కంటెంట్. అలాగే వారం ఒక వీడియో ఇంటర్వ్యూ అనమాట ఓనర్స్తో. మా మేడంలు అందరూ పరిచయం చేస్తాం మీకు కూడా. చాలా మంచి వాళ్ళు, మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. మరి చెప్తున్నాం. అలాగే నాకు ఇంతలాగా రావడానికి ఇంకా నేను ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ చాలా మటుకు సూసైడ్ ట్రై చేశాను నేను కూడా. ఎందుకు ఈ అమ్మాయి ఏదో జీవితం అన్నట్టుగా. కానీ బ్రతకడానికి కారణం ఏంటంటే, ఉండడానికి ధైర్యంగా బ్రతకడానికి కారణం ఏంటంటే కుటుంబ సపోర్ట్. ఇంకోటి చెప్తున్నాను, ఎవరికైనా సరే కుటుంబం సపోర్ట్ ఉందంటే ఎలాంటి సమస్యని ఎదుర్కోవచ్చు, ఎలాంటిదైనా సరే. ఇప్పుడు మా భార్య కానీ, తర్వాత మా అమ్మ కానీ, తర్వాత నాకు ఇద్దరు అక్కలు కానీ, మా అత్తగారు కానీ, మా అమ్మగారు కానీ, లేదా మా బామ్మది కానీ, వీళ్ళు బాగా సపోర్ట్ నాకు. మా బావగారు కానీ వీళ్ళందరూ సపోర్ట్. అంటే చాలా చాలా సాయం చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. తర్వాత ఇంకా ఈ కుటుంబంతో పాటు మా చర్చ్ పాస్టర్ గారు అండి, అతను అయితే సపోర్ట్ అయితే చూసుకోగలదు. నా కుటుంబం అంటే ఎక్కువే చేస్తున్నారు, నా కోసం ఆలోచిస్తున్నారు. అలాగే ఒక సారు ప్రసాద్ సార్ ఉన్నారు, అతను మాటల్లో కొంచెం హెల్ప్ చేస్తున్నారు. అతను కూడా చాలా సపోర్ట్ చేశారు, సాయం చేశారు. ఇప్పటి వరకు అయితే మర్చిపోకూడదు సాయం చేసిన వాళ్ళని. ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళు అయితే ఖచ్చితంగా నీ బాగుంటే సంతోషపడలో బాగా ఫస్ట్ ఉంటారు అనమాట. అంటే నేను బాగుంటే వాళ్ళు బాగున్నట్టు అన్నట్టుగా చూసేవాళ్ళు వీళ్ళు. ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే పన్నోళ్ళు ఉన్నారు, నేను బాగుపడితే ఏడ్చే వాళ్ళు ఉంటారు, ఎవరికైనా ఉంటారు, అందులో ప్రతి ఒక్కరికి ఉంటారు. కానీ ఇంకా చాలా చెప్పి ఉన్నాయి, ఇంకా తక్కువ చెప్పాం. ఇదేంటి ఇంత సోది చెప్పేసి తక్కువ చెప్పన్నాడు అనుకోవచ్చు. కానీ చాలా ఉన్నాయి చెప్తాం. ఇంకాని ప్రజెంట్ మరి దీని తర్వాత ఒక వీడియో పెడతాను నేను. వీడియో వస్తుంది, కంటిన్యూ చేసేస్తాను. పెద్ద వీడియో ఉంటుంది. అంటే మార్నింగ్ లేసాక మేము ఏం చేస్తున్నాం అనేది మొత్తం అంతా వీడియో తీసి పెట్టాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. మాట్లాడు. అదేంటి మొత్తం బిల్డింగ్ వాళ్ళు అయితే మాకు చాలా సపోర్ట్ ఇస్తారు. ఏంటంటే చెయ్యండి అక్క, యూట్యూబ్ ఛానల్ చేయండి గట్రా అని బాగా మాట్లాడతారు. అందరు కూడా అక్క వదిన అన్నయ్య పిలుస్తారు తప్ప ఎవరు పేర్లు పెట్టి ఇలాగా ఎవరు బిల్డింగ్ లో అసలు ఎవరు పిలరు. అన్న అక్క అని పిలుస్తారు, వదిన అని పిలుస్తారు. ఇంకా మేడంలు అయితే చాలా మంది కూతురులాగే చూసుకుంటారు నన్ను ఈ బిల్డింగ్ లో. అసలు వాచ్మెన్ కింద కానీ అసలు ఎవరు చూడరు. మా పిల్లల్ని కానీ మమ్మల్ని కానీ చాలా బాగా చూసుకుంటారు. ఇంకా అదేంటి మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఇంకా వీడియోస్ చేస్తాము. ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఎప్పుడు కూడా వాచ్మెన్ అని పిల్లలేదు. మా వాచ్మెన్ అని కూడా పరిచయం చేయలేదు. మా సుబ్బు అని లేకపోతే మా ఊళ్ళని పరిచయం చేసి చెప్తే ఎప్పుడు కూడా అతనే మా వాచ్మెన్ అనుకోవచ్చు. ఏంటి ఇంత ధైర్యంగా ఇంట్లో పనులు చేసి కూడా పెట్టేశారు అని కామెడీగా చేసి నవ్వుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. వాచ్మెన్ అన్నాక అందరు ఇంట్లోకి వెళ్ళి పనులు చేసి ఉంటాయి. అంటే వాళ్ళు లైవ్ లో పెట్టరు, మేము ఏంటంటే అందరు చూపించడం కోసం మేము లైవ్ లో పెట్టడం కాదు. అంటే ఒక స్థాయిలో ఉండి, ఒక స్థాయి అంటే భారీ రిచ్ ఏం కాదండి, మామూలుగా పర్లేదు. ఒక ఇల్లు కట్టుకున్నాం, ఏసీ రూమ్ ఏసీలు వేయించుకున్నాం, అన్ని వేయించుకున్నాం. అలాంటి వాళ్ళు
అంటే ఇంకోటి అంటే సామాన్లు మేము వెళ్ళినప్పుడు డబుల్ బెడ్రూమ్ రూమ్ రెంట్ కూడా తీసుకున్నాం. నాకు కూడా ఒక వాచ్మెన్ ఉండి కూడా ఒకప్పుడు. అలాంటిది అంటే మీరు చెయ్యొచ్చు, పర్లేదు, కష్టపడొచ్చు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఎలాంటి పని చేసుకోవచ్చు, తప్పు లేదు అనే దానికి ఒక కాన్సెప్ట్ అన్నమాట. చేస్తా ఉంటారు. అలాగే మీరు కూడా మా వీడియోస్ చూడండి, అసలు ఎందుకు పెడతాం ఏంటి అని తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే అందరు సపోర్ట్ చేయండి. మా అమ్మ వాళ్ళు కానీ మా అత్తగారు వాళ్ళు కానీ అందరూ కూడా చెయ్యండి చెయ్యండి అని చెప్పడమే. మా చుట్టాలు కానీ చాలా మంది చెప్పారు చెయ్యండి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి అంటే. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సంవత్సరం అవుతుంది కానీ కామెడీ వీడియోస్ అని ఇవని అలా పెట్టారన్నమాట. అంటే ఫ్యామిలీ వీడియోస్ నేనైతే అసలు నాకు ఇలాంటివి చేయడం అంటేనే భయం. ముందు అసలు నాకు కెమెరా ముందుకు రావాలంటేనే నాకు సిగ్గు కూడాని. కానీ ఎందుకో తను సపోర్ట్ బాగాని ప్రతిదీ కూడాని చేద్దాం భారతి పైన కూడా అక్క చేయండి అక్క మేము ఉన్నాం కదా అని అందరు చెప్పడమే. ఇంకా సరే అనేసి ఇంకా మొత్తం సిగ్గుపడకుండా ముందుకు వచ్చాను. తర్వాత పెట్టాలి కదా, వీడియోస్ పెట్టాలి. సరే ఫ్రెండ్స్, మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయడం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. బాయ్. మాకు చిన్న పాప ఉందండి, 8 months అనమాట. సహస్ర పేరు. పడుకుంటుంది అని పొద్దుటే డిస్టర్బ్ చేయకుండా. కానీ ఇంకోటి ఏంటంటే ప్లస్ ఏంటంటే పాలు బాటిల్ పక్కన పెట్టేస్తే పాపం లేచి ఆపలే తాగేసి పడుకుంటుంది అనమాట. అసలు ఏడవదు. మాకు మార్నింగ్ 5 నుంచి 7:30 వరకు లెగుస్తుంది. అప్పటి వరకు మేము పనులను చాలా మటుకు చేసుకుంటాం అనమాట. ఆ తర్వాత మా ఏమైనా వచ్చి నేను చూసుకుంటాను పాపని ఏం చేస్తుందని. అది లెగిసినా కానీ పాపం పాలు బాటిల్ తీసుకుని నోట్లో పెట్టుకుని తాగుతూ కూర్చుంటుంది అనమాట. మా భారతి ఫస్ట్ పనికి వెళ్తుంది అనమాట. బేగా ఎర్లీగా వెళ్ళిపోద్ది అనమాట. 6 లోపు వెళ్ళిపోద్ది. అంటే మళ్ళీ పిల్లలు వేసిపోద్ది. మళ్ళీ అనన్య స్కూల్కి పంపించాలి అనేది. ఆ స్కూల్ రెడీ చేసే ముందు ఈ పని చేసుకుంటుంది అనమాట. ఇది 5th floor 502 అండి, మా జగదీశ్వరి మేడం. ఈ మేడం మమ్మల్ని వాచ్మెన్కి పెట్టుకున్నారనమాట. ఈవిడే చూసారు, మమ్మల్ని సెలెక్ట్ చేశారు. చాలా మంచి అనమాట. మెయిన్ నెంబర్ 1 సపోర్టర్ అనమాట మాకు. అస్సలు సుబ్బు చెయ్యండి, సుబ్బు ఎదురు చెయ్యండి, పర్లేదు, కంగారు పడకండి, చాలా సపోర్ట్ చేస్తారు మాకైతే. మా ఇంట్లో పనిచేస్తుంది భారతి. కానీ ఆవిడైతే చాలా బాధపడ్డది భారతిని చూసి. ఇప్పుడుగా అంటారు మీరు వాచ్మెన్ ఎట్ సుబ్బు, మీరు వాచ్మెన్లా ఉంటారా అసలు అని. మరి భారతి పైన పని చేస్తుండగా మరి నేను కింద 5 floors కదండి, 5 floors కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట. మరి యుద్ధం మొదలైంది. యుద్ధానికి వెళ్తున్నాను చీపు పెట్టుకొని. అసలు కొత్తగా ఉంటుంది మీకు, కానీ మాకు అలవాటు అయిపోయింది అనమాట.
నాకు ఎందుకో సహస్ర లేచిందామని డౌట్ వచ్చిందండి. అప్పుడప్పుడు చూసుకుంటాను నేను. నా డౌట్ ప్రకారం అది లేచి అప్పటికే పాలు తీసుకుని తాగేస్తుంది అనమాట. చెప్పాం కదా, దానికైతే తీసుకుని తాగేస్తుంది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. పక్కన పెడితే కనుక దానికైతే తీసుకుని ఎత్తుక్కుని మరీ తాగుతుంది బాబు. చాలా గ్రేట్ అసలు నిజంగా. అది కడుపులో పడ్డప్పటి నుంచి కష్టజీవి అనిపిస్తుంది నాకు. చాలా స్పీడ్ అన్ని నేర్చుకోవడంలో. ఆల్రెడీ 8 నెలల్లో నుంచునిపోతుంది అది. అసలు అంత స్పీడ్గా నుంచోవడం చూడలేదు నేను. మామూలుగా నడుస్తలేదు, నుంచునిపోద్ది అనమాట. మరి పైన ఫ్లోర్లను క్లీన్ అయిపోయాక కింద సెల్లార్ కూడా మొత్తం క్లీన్ చేసుకుంటానండి. అంటే డైలీ చేయక్కర్లేదు, నీట్గా ఉంటుంది. కానీ ఒకసారి 2 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. తర్వాత మొక్కలకు నీళ్ళు అవన్నీ వీడియో పెడతాను చూడండి, మొత్తం అంతా వస్తుంది. అలాగా జరిగిపోతుంది అనమాట. ఇబ్బంది అయితే లేదు, పని చేయడానికి అయితే మాకైతే ఇబ్బంది అస్సలు లేదు. చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే హ్యాపీగా ఉన్నామంటే ఈ పని మట్టికి మేము హ్యాపీగానే ఉన్నాం. కాకపోతే వెనకాల ఇబ్బందుల వల్ల కొంచెం బాధ అయితే ఉంది. కానీ ఇంక వెనకాల ఏ ఇబ్బందులు లేకుండా ఇదే వర్క్లో ఇదే సంపాదనలో అయితే నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది అనమాట. అది త్వరగా రావాలని, త్వరగా వస్తుందని కోరుకుంటున్నాను దేవుణ్ణి. ఆ దేవుడైతే మమ్మల్ని నిజంగా చాలా బాగా నిలబెట్టాడు. మా పిల్లలు లేచింది, ఇక్కడి నుంచి దీని వరకు చూసుకోవాలి. మా పనులన్నీ బ్రేక్ అయిపోయింది. ఒకసారి ఇది లేకని చెప్పిన పనులు సేపే నా పనులు లేచిందంటే దీని దగ్గరే ఒక పని. హాయ్ చెప్పు. హాయ్ సహస్ర ఒక పిల్ల. అలా ఎప్పుడు నవ్వుతలేస్తుందండి. మళ్ళీ ఏడదో పాలు బాటిల్ పక్కన పెట్టేస్తా. అలా అందరు తీసుకెళ్తున్నాను. వెళ్దాం అందరు వెళ్దాం. అమ్మ ఒకసారి పట్టుకో, దీన్ని పట్టుకో. చూడండి ఫ్రెండ్స్, ఇది కోపం చూడండి. పడుకోవచ్చు కదా, ఎందుకు లేచిపోండి ఎడుతు చూడండి. పడుకోవచ్చు కదా సహస్రా, ఎందుకు లేచిపోయావు? అయ్యో నేను కాదమ్మా, చూడండి పడుకోవచ్చు కదా అంటే ఏడ్చేస్తుంది. కుక్క పిల్ల. నిన్ను కదే నవ్వుతుంది మళ్ళీ. మరిది టీ మన ఇంట్లో పని చేసుకోవచ్చులే, ముందు పై పనులే. ఓకే, నా ఛానల్ పేరు తెలిసి నీకు తెలదావు. తెలియకుండా సబ్స్క్రైబ్ చేస్తావు, లైక్ కొట్టేస్తావు, షేర్ చేస్తావు. ఉన్నవరా నువ్వు. సుబ్బు భారతి అఫీషియల్. ఓకే, ఇది మా షింక్ అండి, సుబ్బు కట్టాడు. ఇది ఫోన్ గాని పాలు పట్టు కలవడం, డైపర్లు తీయడం అన్ని చెయ్యాలా. పని మనిషి పెట్టుకోవాలి కోసం పెట్టు. ఇంకా పని పెట్టదు. ఇంకో మమ్మీని తీసుకొచ్చి మమ్మీని ఎగలపోతాం. మళ్ళీ ఇంకో మమ్మీ కావాలంట. కావాలా ఇంకో మమ్మీ? ఇంకో వాళ్ళు మమ్మీని తీసుకొచ్చి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. పాలు సాజరాకి
ఒకటే పోదాం. కుక్కలు తాగేసావు పాలు అని నువ్వు చెప్తే నేను కలిసినట్టే ఉన్నాక అత్త కదా రోజుని అలా అనుకోరు చూసుకోళ్ళు అని చెప్తుంది రాదామనుకుంటారు. ఎన్ని స్కూల్ అయినా 3 5 వేసాను. 5 ఎందుకు బావా అసలు షుగర్ వచ్చేది. షుగర్ రావాలని కదా, షుగర్ వచ్చిందనుకో షుగర్ కూర్చుండదు. అది ఫస్ట్ నీళ్ళు వేసాం, టీ పొడి వేసాం, పంచదార వేసాం, వీటి కోసం మరిగాక పాలు వేస్తాను అనమాట. ఓకే, నేను ఎలా కాస్తాను. అయిపోయినాయి పనులు. అమ్మా పై పనులు అన్నీ అయిపోయినాయి, ఇంట్లో పనులు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎలా పడితే అలా ఉంది ఇల్లు. శుభ్రం చేయొచ్చు కదా కొంచెం. నేను కూర్చున్నానండి. గిన్నెలు సింక్ నిండా. నువ్వు పై పనులు చేసుకుని కింద 5 పని చేయి, రేపు నుంచి కింద పనులు చేయి, నేను పైకి చేసుకొస్తాను. ఇంట్లో సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి, బట్టలు మడతెట్టాలా. నేను మొత్తం అంతా పనులు చేసుకుని పైకి వెళ్ళి బ్యాచిలర్ ఇల్లు చేసుకుని వచ్చాను. ఇంకా
నీకు పై పనులు అయిపోయినా ఇంకా నాకు ఇంకో పని ఉంది నాకు. పెట్టాలా, తినిపించాలా, ఇంకో తాగుతుంది కదా రెడీ చేయాలా, అంటే మరి స్నానం చేయించాలా. ఓ పని చేయొచ్చు కదా. ఓ పని చేయి, మన ఇంట్లో పని మనిషి పెట్టుకుందాం. గొడవ ఉండదు, మనం బయట చేసి ఇంట్లో కూడా వంటకు కూడా పెట్టే. సరే అయితే చికెన్ మటన్ ఏదో ఒకటి వండాలా. మటన్ కూడా మనకి మటన్ తినవేంటి. సరే చూడు తెస్తాను ఏదో పులిపెల్లి కోసే కొట్టాలు వేసేస్తాను, గిన్నె తోమేస్తాను, ఇల్లు మొత్తం సర్ది. సరే కూర నేను వండుకుంటాను, నువ్వు వంట నేను చేస్తాను, ఇంట్లో పని నువ్వు చేసు. సరే ఓకే. అయిపోయినాయి గిల్లు, గిన్నెలు అయిపోయినాయి. వంట నువ్వే చేయాలి, నేను చేయను. వంట ఎందుకు టిఫిన్ ఇప్పుడు 11 అయింది, ఇప్పుడు తింటాం, చర్చికెళ్ళిపోతాం, చర్చికెళ్ళి వచ్చి తిందాం లేక కలిసి వస్తుంది టిఫిన్. అప్పుడప్పుడు టిఫిన్ దోశ తెచ్చాను. ఎలాగో టైం అయిపోయింది కదా, చికెన్ వండుకుందాం సాయంత్రం. టైం కుదరదే. సరే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి మా వీడియో చూసారు కదా, నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మాకు పూర్తిగా ఎడిటింగ్ కూడా చేయడం రాదు, ఇంకా చాలా విషయాలు పెట్టలేదు. నేను మాట్లాడదాం కదా, ఎందుకు వచ్చేస్తాం, కంగారు పడక. నేను మాట్లాడదు కట్ అవ్వదు, అక్కడ ఎడిటింగ్ చేసుకోవాలి మనం. అది ఫ్రెండ్స్, మరి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. అలాంటే మాకు ఇంకా ఎడిటింగ్ కానీ ఏమి రాదు చేయడం. ఇది అలా చేస్తున్నాను 2 రోజుల నుంచి. సండే తీసిన వీడియో ఇది, ఇప్పుడు ఇంకా పెట్టలేదు, ఈరోజు పెడతాను నేను. అయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇంట్లో పనులు. అంటే చిన్నపిల్లలకు తానం చేయించడం, సెర్లాక్ తినిపించడం, ఇవన్నీ పెడితే పెద్ద వీడియో అయిపోతుందని పెట్టలేదు. నెక్స్ట్ వీడియోలో మేము అప్లోడ్ చేస్తాను. అవి కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఛానల్ మాట్లాడదు కంగారు కదా, మైక్ ఇచ్చినప్పుడు నవ్వక ఇంకా డైరెక్ట్ మాట్లాడాలి. ఓకే అండి, అయితే అందరు చూడండి వీడియోస్. ఇంకా మా పిల్లలు స్నానం చేయించడం, సెర్లాక్ తినిపించడం, ఇంకా చిన్నపిల్లలు అంటే మీకు తెలిసిందే కదా, అవన్నీ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.